మనకు 24 ఏకాదశులు ఉన్నాయి. ఏకాదశులలో రేపు కామద ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి ప్రత్యేకం ఏమిటయా అంటే కృష్ణుడి డోలోత్సవము, రుక్మిణి పూజ, అదేవిధంగా సింహాచలంలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవము. ఈ యొక్క ఏకాదశి నాడు చేసేటటువంటి వ్రతము, ఏకాదశి నాడు చేసేటటువంటి ఉపవాసము, ఈ యొక్క ఏకాదశి నాడు చేసినటువంటి వ్రత ఫలితము అంతా ఇంత కాదు, సకల కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి నాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉయ్యాల్లో వేసి అర్చించినంత మాత్రం చేత విశేష ఫలితము లభిస్తుంది. ఈ యొక్క ఏకాదశి నాడు సాయంత్రం కానీ మీకు రుక్మిణీ కళ్యాణము విన్నంత మాత్రం చేత, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడికి కళ్యాణము చేయించినా కానీ, రుక్మిణీ కళ్యాణము ఘట్టము విన్నా, ఆ యొక్క రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణము చేయడం ద్వారా అభిప్సితాలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని, ఈ యొక్క ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.